ఆర్టిస్ట్‌గా నీకు చాలా తపన ఉంటదన్న. మంచి క్యారెక్టర్స్ చేయాలి. అంటే కంటెంట్ ఓరియెంట్ అంటే సినిమాల గురించి కాకుండా ప్రమోషన్స్‌లు టైం కాకుండా మిగిలిన టైంలో మీతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా డెప్త్‌గా మాట్లాడతావు. కాన్సెప్ట్‌ల గురించి కానీ, క్యారెక్టర్స్ గురించి కానీ, ఏదో మంచి సినిమా డెలివరీ చేయాలని ఎప్పుడూ తపన పడుతుంటావు. నాకు తెలిసి నువ్వు చేసిన అన్ని సినిమాలకి ఎక్కువ భారాన్ని నువ్వే మోసావు. ప్రమోషన్ సైడ్ కానీ భుజాన వేసుకొని ఆ సినిమాని ఎలాగోలాగా రిలీజ్ వరకు తీసుకురావటం, దాన్ని నాన్ థియేట్రికల్ బిజినెస్ దగ్గర హెల్ప్ చేయటం. ఏ హీరో కూడా అంత భారాన్ని తీసుకోడు, కానీ ప్రతి సినిమాకి నువ్వు అంతే భారాన్ని మోసావు. ఈ సినిమా అయినా హ్యాపీగా ఒక హీరోలాగే ఉన్నావా, లేకపోతే మిగతా భారాలు కూడా ఉన్నాయి? ఇప్పుడు ఈ పోస్టర్ చూసారు కదా సార్, అందులో బుక్ ఎలా మోస్తుందో సినిమాని కూడా అలానే మోసింది ప్రతి దగ్గర. టోటల్ ఇప్పుడు మేము జస్ట్ సినిమా చేసినంత వరకే అంటే మా వరకు, తర్వాత మొత్తం అన్ననే ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎస్విసి లోగో పడడానికి కారణం కూడా అన్ననే. సో ఎప్పుడు ఒక వెన్నుదన్నుగా ఉంటావు సినిమాకి, నా పని నేను చేసుకుని వెళ్ళిపోయానని కాకుండా. థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత అయినా నిజంగా మీ ఈ క్వశ్చన్ ద్వారా ఒక మంచి బ్యానర్ల ద్వారా నాకు అవకాశం వస్తే ఆ భారం తగ్గుతుంది. ఈ సినిమా నాకు ఆ కోరిక తీరుస్తుందని కోరుకుంటున్నాను. అంటే ఇండస్ట్రీలో ఒక మంచి బ్యానర్లు నాకు సినిమా తీసాయనుకోండి, నాకు ఆ ప్రమోషన్స్ ఈ భారం తగ్గుతాయి. సో వాళ్ళు చెప్పినట్టు వినడానికి రెడీ. మీకు అనిపిస్తుందా అంటే నువ్వు సీజనల్గా ఆర్టిస్ట్గా చేయాలనుకుంటే ఎవ్రీడే వర్క్ చేయొచ్చు నీకున్న ఇమేజ్ కానీ హీరోగా మారిన తర్వాత, మెయిన్ లీడ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఆర్టిస్ట్గా పడిన కష్టాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ హీరోగా మారిన తర్వాత చాలా కష్టపడ్డావు కదా. ఎప్పుడైనా అనిపించింది ఎందుకు ఈ గొడవ, నేను నా పని లేదండి, అది 100% ఛాలెంజ్గా తీసుకున్నాను. నాలో మిగిలిన యాంగిల్స్ కూడా ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడం కోసమే ఎల్ఎల్బి లాంటి ఒక వెయిట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నాను. సప్తగిరి ఎక్స్ప్రెస్ దానవీర సూరకన్న డైలాగ్ చెప్పడం కానీ, ఎల్ఎల్బిలో బాలకృష్ణ గారి ముందు అది నిజంగా ఎంత ఛాలెంజ్. లేదు నా కాన్ఫిడెంట్ నాకు ఉందండి, లేకపోతే నువ్వు డైలాగ్ పూర్తి చేసేంత వరకు మాకు టెన్షన్ ఏముంది. లేదు బాలకృష్ణ గారు కూడా నా గురించి ముందు తెలుసు ఆయనకి. ఈ డైలాగ్ చెప్పడంలో ఇది తిరగలేదని రా చెప్పు అన్నారు అంతే. ఆ గురువుగారు అది స్టార్ట్ అన్నారు అంతే. ఇంకోటి ఏంటంటే అంటే అంత గొప్ప ఒక నటుడి ముందు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నాలో తప్పులు ఆయన సరి చేశాడు. ఇవన్నీ చెప్పాలి. అది ఆయన గురువులా దైవంలా భావించే రామారావు గారి డైలాగ్ అది. అది వేరే వాళ్ళ డైలాగ్ అయితే ఏమో, ఆయన డైలాగ్ అదేనండి. ఇప్పుడు అది అచీవ్ చేస్తావు. థ్యాంక్ యూ. అంతెందుకు, ఇప్పుడు మగజాతి ఆణిముత్యం ఎంత ఇంపాక్ట్ ఉంటుంది నీ కెరియర్లో. లవర్ సినిమా చూసినప్పుడు అస్సలు ఇప్పటికీ ఎన్ని మీమ్స్లో చూస్తుంటాం. సో కొన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయన్నాను ఇండస్ట్రీకి వదిలినాయి. కానీ డైరెక్టర్ అవ్వాలని ట్రై మొదలెట్టావు కదా ప్రయాణం? లేదు డైరెక్టర్ అవ్వాలని మొదలు. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా అంటే ఒక కమెడియన్గానే కాదు, మిగిలిన ఎమోషన్స్ కూడా చేయగలను, మిగిలిన క్యారెక్టర్స్ కూడా చేయగలను అని ఛాలెంజింగ్గా తీసుకొని చేసిన సినిమాలు ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి. వాటి ద్వారా నేను ఫుల్ఫిల్ అయ్యాను. బట్ వాటిని కరెక్ట్గా మళ్ళీ అటువంటి క్యారెక్టర్ చేయడానికి టైం పట్టచ్చేమో, కానీ బట్ ఒక బీజం అయితే వేసాము. సో మళ్ళీ నాలో ఉన్న కమెడియన్ ఒక సెటిల్ కమెడియన్గా చూపించుకోవాలి అని ఈ స్క్రిప్ట్ రావడం, దీన్ని యాక్సెప్ట్ చేయడం, ముందుకు నడిచాను. కమెడియన్గానే కంటిన్యూ అయితే ఒకనొక సందర్భంలో స్టాప్ అవుతామండి మనం. ఎందుకంటే మనకి యాక్టింగ్ మనకే మొనాటిమి వస్తుంది. ఇదే వస్తుంది, ఇదే చేస్తున్నాం, ఏదో జేబు నిండుతుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అది ఎంతకాలం నన్ను లైఫ్ లాంగ్ తీసుకెళ్ళగలదో నాకు డౌట్ వచ్చింది. 100% నేను ఆలోచించుకొని కొంచెం కష్టాలు పడినా, కొంచెం గ్యాప్ వచ్చినా మనం మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో స్వతహాగా నేను కూడా పెళ్లి కాని ప్రసాద్ కాబట్టి సార్ నా పైన బర్డన్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి లైఫ్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాను, గెలుస్తాను దేవుడి దయ వల్ల.